లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పాలయంగిచ్చు గారు రాసిన 4వ కోణంలో నుంచి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అసలు 4వ కోణం ఏంటి అని చూసినట్లయితే, మన విశ్వాసం సరిగ్గా గర్భం దాల్చడానికి మనం కొన్ని అంశాలను పాటించినట్లే మనం అర్థం చేసుకోవలసినటువంటి విశ్వాస పరిధిలో ఒక కేంద్రం ఉన్నదన్నట్టు సత్యం మనం గ్రహించాలి. విశ్వాస రాజ్యం గురించి మనం పాఠాలు నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు మన మొట్టమొదటి అనుభవం ఏమీ అంత మంచిగా అనిపించదు, గందరగోళంగా అనిపిస్తుంటుంది. ఈ యొక్క పాశ్చాత్య దేశ సేవకులకు ఈ సమస్య లేదు, కానీ ఈ తూర్పు దేశాల్లో దేవుని యొక్క అద్భుత శక్తిని ప్రసంగించడం క్లిష్ట సమస్య అన్నమాట. ఎందుకంటే బౌద్ధ సన్యాసులు అద్భుతమైనటువంటి సూచక క్రియలు ఎన్నో చేశారు. ఈ మధ్యనే కొరియాలో ఒక స్త్రీ క్యాన్సర్తో బాధపడుతూ ఆఖరి స్థితికి వచ్చింది. ఏ వైద్యుడు కూడా ఆమెను స్వస్థపరచలేకపోయాడు. ఆమె అనేక క్రైస్తవ దేవాలయాలు దర్శించింది, అనేక మంది పాస్టర్ల చేత ప్రేయర్ చేయించుకుంది. అన్నీ చేసిన తర్వాత ఒక బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళింది. ఆ బౌద్ధ సన్యాసి ఆమెను ఒక మఠానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అనేక మంది కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమె ఆ ప్రార్థనలో అక్కడ ఉండి ఏకీభవించినప్పుడు ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నది. క్యాన్సర్ వ్యాధి అంతా కూడా మాయమైపోయింది. ఇది గమనించాలి ప్రియులారా, అర్థమైందా? కొరియా దేశంలో మరి యోగా విద్యలో మునిగినటువంటి అనేక మంది ఆ యోగా ధ్యానం ద్వారా రోగుల్ని స్వస్థపరుస్తూ ఉంటారు. జపాన్ దేశస్తుల యొక్క శోకగ్రాక్కైకు మరి హాజరైనటువంటి వారిలో చాలామంది బాగుపడ్డారు. కడుపులో పుండ్లు పోయాయి, చెవిటివారు మూగవారు వినడం మాట్లాడటం మొదలుపెట్టారు, అందరూ దృష్టి పొందారు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనం, ముఖ్యంగా పెంతుకోస్తు విశ్వాసులకు ఇటువంటి సంఘటనలు చాలా కష్టంగా ఉంటాయి. ఇవన్నీ సైతాను వేషాలు అని మనం తేలిగ్గా పక్కకు పెట్టలేం. సైతాను ఇన్ని చేయగలుగుతుంటే యేసుక్రీస్తు యొక్క సంఘం ఇంతకంటే ఎక్కువ ఎందుకు చేయలేకపోతుంది? మన క్రైస్తవులలో అనేక మంది దేవుని యొక్క సూచక క్రియలకు ప్రాముఖ్యతనివ్వరు. ఈ విషయం తలంచి ఒకరోజు మరి నేను చాలా బాధపడ్డాను. పాలయంగిచ్చ గారు కూడా ఒకరోజు చాలా బాధపడ్డారంట. దేవుడు అనంత దివ్యమూర్తి కదా, యెహోవా దేవుడు పరమందున్నటువంటి ఏకైక సృష్టికర్త అని ఎలా పిలవగలుగుతాం? బౌద్ధ మతంలో యోగాలో మరి శోకగాయకాయలో అద్భుతాలు చూస్తున్నాం. తూర్పు దేశ మతాల్లో అనేక స్వస్థతలు చూడగలుగుతున్నాం. ఎందుకు యెహోవా దేవుడే ఈ విశ్వానికి ఏకైక సృష్టికర్తని మనం అనుకోవాలి అని అంటూ ఉంటారు కదా. దేవుడిని నమ్ముకుంటేనే జరుగుతుందా? దేవుడే ఉద్యోగం ఇస్తాడా? దేవుడే సమస్యల నుంచి విడిపిస్తాడా? అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మన దేవుడు ఏకైక దేవుడని, సాటి లేని దేవుడని, ఈ యొక్క అనంత విశ్వానికి సృష్టికర్తని నీకు నాకు మనందరికీ తెలుసు. కాబట్టి వీరి ప్రశ్నలు అన్నిటినీ దైవ సమ్ముఖంలో ప్రార్థనలో మనం పెట్టినప్పుడు మరి గొప్ప సేవకులు పాలయంగిచ్చు గారు ఉపవాసం ఉండి ప్రభు యొక్క విశ్వాసాన్ని వెతుకుతూ ఆయన జవాబు కోసం ప్రార్థించాడంట. మహిమతో కూడిన ప్రత్యక్షత ఆ యొక్క పాలయంగిచ్చు గారి హృదయం కలిగిందంట. స్పష్టమైన వివరణ లభించిందంట. అప్పటి నుంచి కొరియాలో ఈ యొక్క పాలయంగిచ్చు గారి సంఘంలో అనేక పాఠాలుగా ఈ యొక్క విషయాన్ని వివరించడం చెప్పడం ప్రారంభించారంట. ఆయన పట్టపగల ఎంత తేటగా చూడగలమో అంత తేటగా ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సంతృప్తికరమైన జవాబులు మనం చూడగలుగుతాం. దీనినే మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సిన జాగ్రత్తగా 4 కోణాలు అంటే ఏంటి? ఈ విశ్వంలో 3 ఆత్మలు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దెయ్యముల ఆత్మ, మానవాత్మ. వింటున్నారా? లెక్కలు చదివేటప్పుడు 2 చుక్కలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంచి ఈ రెండింటి మధ్య ఒక గీత గీసి దానిని ఒక కొలత అంటాం. ఇది రెండింటి మధ్య గీత గీయబడినటువంటి ఒక రేఖ మాత్రమే. కాబట్టి అదే పరిమాణంలో మొదటి గీత వెంట అనేక రేఖలు వందలాది గీసినట్లయితే మొదటి కొలత రెండవ కొలతను సృష్టిస్తుంది. ఇది ఒక సమతలం. ఈ సమతలాలు అనేకం ఒకదాని మీద ఒకటి ఉంచితే అది ఒక ఘనము లేక చతురం తయారవుతుంది. దీనిని 3వ కోణం అంటారు.
వింటున్నారా? ఈ భౌతిక ప్రపంచం భూమి యావత్తు ఈ పరిమాణానికి సంబంధించినటువంటిది. ఈ మొదటి రేఖ సమతలంలో ఉండి రెండవ కోణం ద్వారా నడపబడుతూ అందులో ఇమిడి ఉంది. ఈ రెండవ సమతలం మూడవ కోణంతో ఇమిడి దాని ఆధీనమై ఉంది. ఈ ఘనమైనటువంటి ప్రపంచాన్ని ఎవరు నిర్మించి నింపుతూ అధికారం కలిగి ఉన్నారు? బైబిల్ తెరిచి మీరు చదివినట్లయితే ఆదికాండం 1:2 అక్కడ నీకు జవాబు దొరుకుతుంది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది, చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. ఈ వాక్యం మూల భాషలో చదివినట్లయితే ప్రభు ఆత్మ జలములపై పొదుగుచూ అల్లాడుతూ ఉంది. హల్లెలూయా. గమనించాలి ఏంటంటే దేవుని ఆత్మ పొదుగుచు, ఒక కోడి గుడ్ల పైన పిల్ల ఎలాగైతే పొదుగుచూ ఉన్నదో అలాగ దేవుని ఆత్మ ఆ యొక్క జలములపై పొదుగుచూ అల్లాడుతూ ఉందంట, గోచరిస్తూ ఉన్నదంట. కాబట్టి ఇక్కడ ఈ అల్లకల్లోలిత లోకం మూడవ కోణానికి సంబంధించినటువంటిది. ఈ మూడవ కోణం మీద అల్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు నాలుగవ కోణానికి సంబంధించినటువంటి వారు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస రాజ్యం నాలుగో కోణానికి సంబంధించినటువంటిది. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఆత్మీయ లోకం మూడవ కోణాన్ని అనుసరించి పొదగటం ద్వారా మూడవ చతురం మీద ఈ నాలుగవ కొలత యొక్క ప్రభావం ఉండటం ద్వారా ఈ భూమి తిరిగి సృష్టించబడింది. హల్లెలూయా. పాత దాని నుండి క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడింది. మృతం నుండి జీవం, వికారం నుండి సౌందర్యం, అపవిత్రత నుండి పవిత్రత, పేదరికం నుండి సర్వసమృద్ధి కలిగాయి. నాలుగో కోణం యొక్క పొదుగుతున్నటువంటి వేడిమి ద్వారా సౌందర్యవంతమైన అద్భుతాలు కలిగి సమస్తము సృష్టించబడింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన హృదయంలో ఇచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పాలయంగిచ్చి గారితో దేవుడు అన్నాడు, కుమారుడా, రెండవ కోణంలో మొదటి కోణం ఇమిడి ఆధీనమైనట్లు రెండవ కోణం మూడో కోణంలో ఇమిడి ఆధీనమైనట్లున్నది. నాలుగో కోణంలో మూడో కోణం ఇమిడిపోయి ఆధీనమైనట్లు ఉండటం వలన క్రమమైన అందమైన సృష్టిని కలిగిస్తూ ఉంది. ప్రతి మానవునిలో ఆధ్యాత్మికమైనటువంటి పురుషుడు ఎంతో, శారీరక పురుషుడు అంతే. వారి హృదయాల్లో నాలుగవ కోణంతో పాటు మూడవ కోణం కూడా ఉన్నాయి. కాబట్టి మానవులు నాలుగో కోణమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచాన్ని పరిశోధించి వారి ఊహల్లో, ధ్యానంతో, కళలు, దర్శనాల ద్వారా మూడవ కోణం మీద పొదిగి దాన్ని ప్రభావితం చేసి మార్చగలుగుతారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి పాలయంగిచ్చి గారికి నేర్పించాడంట. కాబట్టి ఈ యొక్క బౌద్ధ విశ్వాసులు, యోగా చేసేటువంటి వారు వారి యొక్క ఆత్మ ద్వారా నాలుగో కోణాన్ని పరిశోధించి అభివృద్ధి చేసుకోగలుగుతారు. వాళ్ళు స్పష్టమైనటువంటి దర్శనాల ద్వారా, ఆరోగ్యదాయకమైన మానసిక దృశ్యముల ద్వారా వారి శరీరాలపై లగ్నముంచగలుగుతారు. ప్రకృతిలో సహజంగా నాలుగో కోణం మూడవ కోణాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. మానవ ఆత్మకు దాని సరిహద్దుల్లోనే ఆజ్ఞ జారీ చేసి సృష్టించగలిగినటువంటి శక్తి ఉంది. మానవులకు ఈ యొక్క బాహ్యలోకాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని ఏలి పాలించగలిగినటువంటి అధికారాన్ని, శక్తిని అనుగ్రహించాడు. నాలుగో కోణం ద్వారానే ఈ యొక్క విధిని నిర్వర్తించగలుగుతారు. అవిశ్వాసులు తమ ఆధ్యాత్మికమైనటువంటి పురుషుణ్ణి పరిశోధించి ధ్యానం ద్వారా అభివర్ణించుకోవడం ద్వారా శారీరక రోగాలు, వ్యాధులు కలిగినటువంటి వారు మూడో కోణంపై అధికారం పొందగలుగుతారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాలయంగిచ్చి గారితో ఇలా అన్నాడంట, సోగకై చూడు, వారు సాతానుకు సంబంధించిన వారు మానవ ఆత్మ దుష్టాత్మతో నాలుగవ కోణంలో కలిసి దాని ద్వారా వారి శరీరం మీద, పరిస్థితుల మీద ప్రభావితం కలిగి ఉన్నారు. ఈ తీరునే ఐగుప్తు శకునగాండ్రు కూడా మోసే వలె కొన్ని పరిస్థితుల మీద అధికారం పొందినట్లుగా మనకు కనిపించారని పరిశుద్ధాత్మ దేవుడు పాలయంగిచ్చి గారికి చెప్పారంట. మరి మంత్రాలు, తంత్రాలు చేస్తారు కదండి అని అంటే ఇదంతా కూడా వాళ్ళు నాలుగో కోణంలోనికి మరి ప్రవేశించడం ద్వారా జరిగేటువంటి కార్యాలు. అప్పుడు దేవుడు
మన ఆధ్యాత్మికమైనటువంటి నాలుగో కోణాన్ని విశ్వాసానికి సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధ తండ్రి యొక్క నాలుగో కోణంతో జత చేయడం ద్వారా ప్రతి పరిస్థితి మీద ఇంకా ఎక్కువ అధికారం కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ కోణం మీద అత్యధిక అధికారం, శక్తి కలిగి అద్భుతమైనటువంటి సృష్టి చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉండగలుగుతాం. ప్రబోధ నుంచి ఈ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడినటువంటి తర్వాత ఇతర మతాల్లో ఉన్నటువంటి సంఘటనలు, అద్భుతాలు స్పష్టంగా ఎలాగ జరుగుతున్నాయో వివరించగలుగుతూ ఉన్నారంట పాలయంగిచ్చే గారు. ప్రియులు గమనించాలి, నీడవలే మరి మహత్కార్యములు అదే నీలాగా మోసేతుడు అంటారు కదా, నువ్వు ఎలాగైతే చేసావో నీ వలే మహత్కార్యాలు మేము చేయగలమని చెప్పి మోషేతో అన్నారు, చేశారు మాంత్రికులు. అలాగే ఈ మధ్యన సేవకులతో కూడా అనేక మంది మేము కూడా అద్భుతాలు చేయగలుగుతామని చెప్పేసి సవాల్ చేస్తుంటుంటారు. అప్పుడు పాలయంగిచ్చ గారు అన్నారట, మీరు చేయగలరని నాకు తెలుసు, మీ ఆత్మలో నాలుగో కోణం ఉండటం వలన అది సాధ్యం. నీ ఆత్మను వ్యాప్తి చేస్తూ నీ శరీరం ద్వారా పరిస్థితుల మీద శక్తి పొందుతూ ఉన్నావు. నీవు ఈ మహత్కార్యములు చేయగలిగినప్పటికీ నీలో ఉన్న ఆత్మ రక్షణార్థమైనటువంటి ఆత్మ కాదు, నీలో ఉన్న ఆత్మ రక్షణార్థమైన ఆత్మ కాదు. మీరు దుష్టమైన నాలుగో కోణంతో జత చేయబడి ఉన్నారు. నాలుగో కోణం మూడో కోణాన్ని పరిశీలించగలిగినటువంటి శక్తి కలిగి ఉంది. మీ పరిస్థితుల ప్రభావం ద్వారా మూడో కోణం పరిధిలో కొంత అధికారం మీకు ఉంది అని పాలయంగిచ్చ గారు సమాధానం ఇచ్చేవారంట. కాబట్టి ఈ యొక్క అంతరాత్మ అనేటువంటిది నీలో ఉంది. కాబట్టి ఈ యొక్క అంతరాత్మ యొక్క పాత్ర ఏంటి? మానసిక అభివృద్ధి కలిగించేటువంటి అనేక పుస్తకాలను అమెరికాలో ఉన్నప్పుడు పాలయంగిచ్చ గారు చదివారంట. అంతరాత్మ మీద గురి నిలుపుట వలన ఇటువంటి సంఘటనలు అనేక చోట్ల సంభవిస్తూ ఉన్నాయంట. ఈ అంతరాత్మే నీ ఆత్మ. బైబిల్ అంతరాత్మనే నీ అంతరంగ పురుషుడని, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి పురుషుడు అని చెప్తుందన్నమాట. మానవత్వ శాస్త్రం అంతరాత్మను కనుగొనక ముందే అపోస్తులైనటువంటి పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే దానిని కనుగొని అంతరంగ పురుషుడని, ఆంతర్య పురుషుడని రాశాడు. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ యొక్క సత్యాన్ని పలికింది. శాస్త్రవేత్తలు, తత్వశాస్త్రజ్ఞులు ఈ యొక్క అంతరాత్మ యొక్క ఉద్దేశాలను, లోతును కనుగొనవాలని చెప్పి దాని శక్తిని సరైన పందాలో నడిపించాలని ప్రస్తుతం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంతరాత్మ నాలుగో కోణకు సంబంధించింది. కొంత పరిధిలో శక్తి కలిగి ఉంది. మీరు భావిస్తున్నటువంటి దానిలో కొంత మోసం దాగి ఉంది ప్రియులారా. పాలయంగిచ్చ గారు అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు పాలయంగిచ్చ గారు కొన్ని పుస్తకాలు ఇచ్చారంట. ఆ పుస్తకాలు చదివినప్పుడు పాలయంగిచ్చ గారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిందంట. ఎందుకంటే ఆ పుస్తకాలు అంతరంగ పురుషుని శక్తివంతమైనటువంటి దేవునిగా చేశాయంట. ఇది ఎంతో అక్రమం. నీ అంతరాత్మకు కొంత శక్తి ఉంది, కానీ దానికి హద్దులు ఉన్నాయి. మన సర్వశక్తి కలిగిన దేవుని వలె అది సృష్టి జరిగించలేదు. మనుషుల యొక్క ఆత్మకు నాలుగో కోణం అయినటువంటి ఈ అంతరాత్మను వ్యాప్తి చేసి దానినే యేసుక్రీస్తు స్థానంలో ఉంచాలని అమెరికాలో యూనిటేరియన్ అనే సంఘం ప్రయత్నించడం పాలయంగిచ్చ గారు గమనిస్తూ ఉన్నారంట. ఇదంతో భయంకరమైన పాపం, ఎంతో అపాయం. వింటున్నారా? ఈ బోధలన్నిటిలో కూడా కొన్ని నిజాలు లేకపోలేదు. అయితే అపవాది దుష్టమైనటువంటి నాలుగో కోణాన్ని ఆక్రమించాడని గుర్తించాలి. దేవుడు పరిశుద్ధుడు, సాటి లేనివాడు, సర్వశక్తిమంతుడు. పొదుగుట ద్వారా మూడో కోణం మీద అధికారం కలిగినటువంటి నాలుగో కోణం ఎప్పుడు కూడా సృజనాత్మకమైనటువంటి ఆజ్ఞలను మరి సారీ చేస్తారు. ఆదికాండంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ మరి పొదుగుచూ ఉన్నది. ఒక కోడిపెట్ట ఎలాగైతే కోడిగుడ్ల మీద కూర్చొని మరి వాటిని పొదిగి కోడి పిల్లల్ని 21 days తర్వాత కోడి పిల్లల్ని చేస్తుందో, అదే రీతిలో అదే తీరులో పరిశుద్ధాత్మ మూడో కోణాన్ని పొదుగుతూ ఉంటాడు.
దుష్టాత్మ కూడా పొదుగుతూ ఉంటాడు. ఒకసారి అమెరికా టెలివిజన్లో వార్తలు చూస్తూ ఉన్నారంట పాలయంగిచ్చ గారు. ఒక స్థలంలో ఒకడు హత్య చేయబడ్డాడు. అక్కడ ఎన్నో తర్క వితర్కాలు లేచాయి. టెలివిజన్లో వెలువడేటువంటి భయంకర క్రూర కార్యక్రమాలకు మత్తుడై ఈ యువహంతకుడు హత్య చేశాడని చెప్పి న్యాయవాది పేర్కొంటూ ఉన్నాడు. ఇందులో కొంత సత్యం లేకపోలేదు. ఈ కుర్రోడు టెలివిజన్ను చూచాక అతని 4వ కోణం సాధన చేయడం మొదలుపెట్టాడు. క్రూర కార్యాల మీద పొదగటం ప్రారంభించాడు. అందుచేత ఆ పాపమే కన్నాడు. 4వ కోణం యొక్క భాష ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే, 4వ కోణం యొక్క సత్యం గ్రహించిన తర్వాత పాలయంగిచ్చ గారి యొక్క సేవ ఉజ్జీవించబడిందంట. ఎప్పుడైతే ఆ 4వ కోణం యొక్క సత్యం గ్రహించాలి మనం కూడా. మీరు కూడా మీ జీవితాలను దీనితోనే ఉజ్జీవింపచేసుకోవచ్చు. మన అంతరంగాన్ని ఎలా పొదగగలుగుతాం అని మీరు ఆశ్చర్యపడవచ్చు. మన శరీరాలకు హద్దులున్నాయి కదా, అయితే పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి కాబట్టి అవలీలగా ఈ యొక్క యావత్ భూమిని కూడా పొదగగలడు. హల్లెలూయా. మనకు కాలానికి దూరానికి పరిమితి ఉంది కాబట్టి మనం పొదగటానికి ఉన్న ఏకైక మార్గం మన ఊహలు, దర్శనాలు, కలలు మాత్రమే. ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏకీభవించి యవనులు దర్శనములు చూచినట్లు వృద్ధులు కలలు కనేటట్లు చేస్తాను. దర్శనాలు చూడటం ద్వారాను కలలు కనడం ద్వారాను మన పరిధులను అధిగమించి ఈ విశ్వంలోనే ప్రవేశించగలుగుతాం. అందుకే దర్శనం లేని చోట ప్రజలు నశించెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీలో దర్శనం లేనట్లయితే నీవు సృజనాత్మకంగా ఎదగలేవు. నీలో సృజనాత్మకమైనటువంటి శక్తి లేనట్లే, అలా లేనట్లయితే నీవు నశించిపోతావు. 4వ కోణం యొక్క భాషే కలలు, దర్శనాలు. పరిశుద్ధాత్మ వీటి ద్వారా సంభాషిస్తూ ఉంటాడు. ఒక దర్శనం, కళ ద్వారా నీవు గొప్ప సంఘాలను దృష్టించగలుగుతావు. హల్లెలూయా. నూతన సేవా స్థలాన్ని దర్శించగలుగుతావు. నీ సంఘాభివృద్ధిని చూడగలుగుతావు. హల్లెలూయా. దర్శనముల ద్వారా, కళలు కనడం ద్వారా నీ భవిష్యత్తును పొదిగి ఫలితాలను అనుభవించగలుగుతావు. దీన్ని దైవవాక్యంతో ఉదాహరించి వివరించని ప్రియులరా, ఇక్కడ ఈ యొక్క సత్యం తెలుసుకుంటే ఈరోజు మీరు అనేక అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఆదాము హవ్వలు కృప నుండి ఎందుకు పతనమైపోయారో మీకు తెలుసా? ఒక వ్యక్తి మనసులో 4వ కోణం యొక్క దర్శనాలు, కళలు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని అపవాదిగాడికి తెలుసు. అలా తెలిసిన అపవాదిగాడు యొక్క సత్యాన్ని ఉపయోగించి మోసగించాడు. హవ్వ నిషేధించబడిన ఆ వృక్ష ఫలాన్ని ఇలా వచ్చి చూడు, చూచినంత మాత్రం ఏ హాని జరగదు, కాబట్టి ఇలా వచ్చి ఊరకనే దాన్ని ఎందుకు చూడకూడదు అని హవ్వను ఆహ్వానించాడు సైతానుగాడు. కాబట్టి చూచినంత మాత్రం చేత ఏ అపాయం సంభవిస్తుంది అనుకొని హవ్వ వెళ్ళి చెట్టునున్నటువంటి ఆ ఫలాన్ని చూసింది. ఒక్కసారి చూసి వెనుతిరగలేదు, చూస్తూ నిలబడింది. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తూ ఉందన్నమాట. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని ఆమె పాలు పొందక ముందు ఆ వృక్షము చూచింది. హల్లెలూయా. గమనించాలి, ఆమె పాలు పొందక ముందు, తినకముందు ముందు చూసింది. ఫలాన్ని తన ఊహల్లో కూడా దృష్టించింది. ఈ ఫలం తింటే ఎలా ఉంటుందా అని చెప్పి యోచిస్తూ తన 4వ కోణాన్ని ఆమె తాకింది. 4వ కోణంలో మంచి లేక చెడు జనిస్తూ ఉంటాయి. హవ్వ వృక్షఫలాన్ని తన ఊహల్లో లోతుగా చిత్రించుకుంది. పండును స్పష్టంగా చూసింది. అదే దేవునికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానవంతురాలుగా తనను చేస్తుంది అనుకున్నది. ఆ చెట్టు చేత ఆమె ఎంతో ఆకర్షించబడినట్లుగా భావించింది.
పిదపామె చెట్టు ఫలాల్లో కొన్ని తీసుకొని తినేసింది, తనతో పాటు తన భర్తకిచ్చేసింది. ఈ పని చేసి పతనమైపోయింది. హల్లెలూయా. చూచుట అనేటువంటిది ప్రాముఖ్యం కాకపోయినట్లయితే దేవుని దూత లోతు భార్యకు ఎందుకంత శాపగ్రస్తపు తీర్పునిచ్చాడు? ఆదికాండం 19:17 బైబిల్, నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, వెనక తిరిగి చూడొద్దు. అయితే ఆదికాండం 19:26 లోతు భార్య వెనకకు చూచి ఉప్పు స్తంభం అయిపోయినట్లు మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. ఆమె వెనుకకు తిరిగి చూసినందున ఇంత విషాదకరమైన తీర్పు పొందింది. ఈ శిక్ష భయంకరమైనటువంటిది అని నీవు చెప్పొచ్చు, కానీ ఆత్మ యొక్క ఆజ్ఞను నీవు అర్థం చేసుకుంటే నీవు ఇలా అనలేవు. ఆమె వెనుకకు తిరిగినప్పుడు తన శారీరక నేత్రాలతో చూడటం మాత్రమే కాదు, ఆ చూపు ఆమె ఊహలను పట్టేసింది. గత జీవితం మీద ఆమె ఆశ ఆమెలో పెళ్ళుబుకింది. దేవుడు ఆమెకు న్యాయంగా తీర్పు తీర్చాడు. పరిశుద్ధాత్మ భాషనే అనేక జీవితాల మార్పుకై దేవుడు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆదికాండం 13, 14, 15 వరకు చూడొచ్చు మీరు. లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము, ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. ఆమేన్. ఓ అబ్రహమా, నీ వడుగు, కానాను దేశాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి దేవుడు చెప్పలేదు. దేవుడు అతనితో ఒక స్థలంలోనే నిలబడి ఉత్తరంగాను, దక్షిణంగాను, తూర్పు దిక్కును, పడమర దిక్కును చూడమన్నారు. హల్లెలూయా. దానిని అబ్రహాముకు అతని సంతానానికి ఇస్తానని చెప్పి స్పష్టంగా నొక్కి ఒక్కానించారు. అతనికి ఒక హెలికాప్టర్ ఉండి దానిలో పైకి వెళ్ళి తూర్పు మధ్య ప్రాంతం అంతా కూడా చూచుంటే అనేక సమస్యలు తప్పించుకుని ఉండేవాడని మరి అనుకుంటారు. అతనికి దూరదృష్టి కానీ, దూరదర్శన్ కానీ, హెలికాప్టర్ కానీ లేవు కాబట్టి అతని దర్శనం పరిమితమైపోయింది. చూచుటయే పొందుట. అబ్రహాము ఆ భూమిని చూచాడు. పిదప గుడారంలోకి వెళ్ళాడు. తన పడకపై పడుకొని తనది కాబోతున్న ఆ దేశాన్ని గురించి కలగనడం మొదలుపెట్టాడు. అతని 4వ కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు తన భాషను ప్రయోగించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ పరిపాలించడం మొదలుపెట్టాడు. 100 ఏళ్ల అబ్రహాము, 90 ఏళ్ల శారా, ఇస్సాకును పొందుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. అబ్రహాముకు 100 ఏళ్ళు, శారాకు 90 సంవత్సరాలు. ఆ వయసులో దేవుడు ప్రత్యక్షమై అతనితో నీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు అని సెలవిచ్చాడు. దేవుడు వచ్చి నీకు కుమారుడు పుడతాడు అనగానే అబ్రహాము పగలబడి నవ్వాడు. అబ్రహాము విశ్వసించడం లేదని దీని భావం. శారా గుడారం వెనుక నవ్వినట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాం. శారా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి దేవుడు అడిగాడు. లేదు, నేను నవ్వలేదందామే. లేదో నువ్వు నవ్వవన్నాడు దేవుడు. అబ్రహాము, శారా ఇద్దరు కూడా నవ్వారు. ఇద్దరు నమ్మలేదు. వారు విశ్వసించేటట్లు చేయడానికి దేవునికి ఒక మార్గం ఉంది. పరిశుద్ధాత్మకు హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మకు పరిభాష అయినటువంటి 4వ కోణాన్ని దేవుడు ఉపయోగించారు. ఒక రాత్రి దేవుడు అబ్రహాముతో బయటికి రా అని చెప్పి పిలిచాడు. తూర్పు మధ్య ప్రాంతాల్లో వాతావరణంలో తేమ చాలా తక్కువ, అందుచేత రాత్రులు ఎక్కువ సమయం మరి నక్షత్రాలు ప్రకాశించడం మనం చూడగలుగుతాం. అబ్రహమా, బయటికి రా
అబ్రహామా, నక్షత్రాల సంఖ్యను లెక్కపెట్టు అన్నాడు దేవుడు. అతడు లెక్కించడం ప్రారంభించాడు. ఈ శారీరక నేత్రాలతో 6,000 నక్షత్రాలను లెక్కించగలమని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అబ్రహాము లెక్కించినటువంటి ఆ, చివరి సంఖ్య మర్చిపోయి ఉంటాడు. తండ్రి, వీటన్నిటిని నేను లెక్కించలేను అన్నాడు చివరకు. అప్పుడు తండ్రి అన్నారు, నీ సంతానం కూడా ఈ నక్షత్రాల వలె అసంఖ్యాకంగా ఉంటారు. అబ్రహాము ఉద్రేకంతో ఊగిపోయి ఉంటాడు. అతని కన్నుల్లో నీరు చిమ్మి దృష్టికి ఆటంకం కలిగిందని చెప్పి మనం ఊహించుకోగలుగుతాం. అతడు ఒకసారి నక్షత్రాలను చూసినప్పుడు అతడు చూడగలిగిందంతా తన బిడ్డల ముఖాలే. వారంతా హఠాత్తుగా అతన్ని తండ్రి అబ్రహామా అని చెప్పి పిలుస్తున్నట్లు వినిపించింది. అతడు ఉద్రేకంతో ఊగిపోయాడు. అతడు తన గుడారంలోకి ప్రవేశించినప్పుడు అతడు ఇంకా వణుకుపోతూనే ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, చాలా కనుమూసాక కానీ నిద్ర పట్టడం లేదు. నక్షత్రాలని తన సంతానపు ముఖాలుగా మారిపోతూ ఉన్నాయి. తిరిగి తండ్రి అబ్రహామా అని అరుస్తున్నారు. ఇదే అతని కన్నుల ముందు తిరుగుతుంది. ఇవే నృత్యాలు అతని మనసులో అనేక సార్లు కలిగి అవి అతన్ని కలలుగా, దృశ్యాలుగా మారిపోయాయి. ఆత్మీయ భాష అయినటువంటి దర్శనాలు, కళలు అతని 4వ కాలంలో ఈ దృశ్యాలు ఒక భాగమైపోయాయి. హల్లెలూయా. ఈ కళలు, దర్శనాలు అతని 100 ఏండ్ల శరీరం మీద అధికారం పొందడం ప్రారంభించాయి. అతని వృద్ధ దేహం త్వరలోనే యవ్వన దేహంగా మారిపోయింది. అప్పటి నుండి దేవుని మాటను నమ్మి ఆయన స్తుతించడం ప్రారంభించాడు. అబ్రహాములో అంత మార్పు ఎవరు చేయగలిగారు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. తన భాష అయినటువంటి పరిశుద్ధాత్మతో 4వ కోణం యొక్క సూత్రాన్ని ప్రయోగించాడు. ఒక దర్శనం, కళ అబ్రహామును మార్చేశాయి. అతని మనసును మాత్రమే కాదు, అతని శరీరాన్ని కూడా మార్చాయి. అతడే కాదు, అతని భార్య కూడా మారిపోయింది. ఇద్దరూ తిరిగి బహు వింతగా యవనస్తులయ్యారు. తర్వాత రాజైనటువంటి అబీమెలెకు షారాను తన ఉపపత్నిగా ఎలా ఎంచుకోదలిచాడు మీరు బైబిల్లో చదవగలుగుతారు. 90 ఏండ్ల షారా 4వ కోణం యొక్క సూత్రం ద్వారా భాషల వల్ల దేవుడు 3వ స్థానంలో, దేవుడు 3వ కోణం మీద అధికారం కలిగి పరిపాలించమన్నారు. హల్లెలూయా. పాలెంగిచ్చేరు కూడా ఆయనంతటా ఆయన ఇంటికి నడిచి మరణమగునంత ప్రయాసపడి ఆత్మల సంపాదన అనే ఆయన సేవను కొనసాగించలేదంట. విశ్వాస మార్గాన్ని పాటిస్తూ ఉన్నానని చెప్పాడు ఆయన. ఆయన సంఘం అసంఖ్యాకంగా పెరిగిపోతుందంట. సంఘంలో 50,000 మంది నమోదు చేయబడిన సభ్యులు ఉన్నప్పటికీ పాలెంగిచ్చి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన చేయవలసింది ఎక్కువ కనిపించదంట. విశ్వాస మార్గాన్ని అవలంబించడం చేత పరిశుద్ధాత్మ తేలికగా చేయగలిగినటువంటి దానికి ఆయన శరీరంతో చేయాలని చెప్పి ప్రయాసపడటం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ కోణంలో ప్రవేశించి కొరియాలో పాలెంగిచ్చి గారి సంఘానికి ఏమి అవసరమో ఆయనతో చెప్తూ ఉంటాడంట. ఆయనే పని జరిగిస్తూ ఉంటాడు. ప్రతి 2 రోజులకు పాలెంగిచ్చి గారు వాళ్ళ భార్యను పిలుస్తూ ఉంటారంట. ఆమె చెప్పే సమాచారం కొరకు కొన్నిసార్లు ఆయన అహంభావానికి గొడ్డలు పెట్టు వంటిదంట. విదేశాల నుంచి మన కొరకై, మన రాకకై ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారని, మన కోసమే వారంతా నిరీక్షిస్తున్నారని చెప్పి ఆదివారం జనసంఖ్య తగ్గుముఖంలో ఉంటుందని చెప్పి పాలెంగిచ్చి గారు యోచిస్తూ ఉండేవాడంట. ఆ విషయం గురించి నీవేమి ప్రజ్ఞ చెప్పకు, జ్ఞానం చెప్పకు, నీవు లేకపోయినా కూడా సంఘం ఎంతో బాగా పనిచేస్తుందని చెప్పి చెప్తుంది. ఈ విధంగా 4వ కోణం అంటే ఏంటి, 4వ కోణం యొక్క భాష ఎలాగ ఉంటుంది,
ఈ విషయాలని మీరు తెలుసుకున్నారు, అర్థమైందని చెప్పి నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.